10 సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు ఖాయం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారు. స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేగా మళ్ళీ రాజయ్య గెలుస్తాడు. ధైర్యం కోల్పోవద్దు, నా సహకారం ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏదైతే పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో, అంటే బీఆర్ఎస్లో ఉండి గెలిచి, ఆ పార్టీలో ఉన్నప్పుడు గెలిచి తర్వాత పార్టీ మారారో, సో వాళ్ళైతే కనుక వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి అయితే కనుక అంటే నోటీసులు ఇవ్వమని చెప్పి శాసనసభ స్పీకర్కి అయితే కనుక సుప్రీంకోర్టు చెప్పారు. సో సుప్రీంకోర్టు చెప్పింది శాసనసభ స్పీకర్కి, ఎవరైతే కనుక పార్టీ ఫిరాయింపులు చేశారో వారికి నోటీసులు ఇవ్వమని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడుతూ, సో ఈ 10 సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉప ఎన్నికలు అయితే కనుక ఖచ్చితంగా వస్తాయి. సో ఎవరు ధైర్యం కోల్పోవద్దు. ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. నా సహకారం, నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా మళ్ళీ రాజన్నే గెలుస్తాడు, మళ్ళీ రాజయ్య గెలుస్తాడని కూడా చెప్పారు. సో అంటే ఫామ్ హౌస్ నుంచే దిశానిర్దేశం చేస్తున్నట్టున్నారు. అంటే ఈ వార్తను చూసుకుంటే కనుక ఫామ్ హౌస్ నుంచే కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు అన్నట్టయితే కనుక అనిపిస్తుంది. ఏది ఏమైనా బీఆర్ఎస్లో అయితే కనుక ఉప ఎన్నికలు, ఈ 10 సెగ్మెంట్లలో అయితే కనుక ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి చాలా ధీమాగా ఉన్నారు. మరి అసెంబ్లీ స్పీకర్ నోటీసులు ఇచ్చిన తర్వాత సో వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, తర్వాత కోర్టు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న దాన్ని బట్టి ఉప ఎన్నికలు వస్తాయా రాదా అన్నది ఆధారపడి ఉంది. మరి చూడాలి ఏది ఏమవుతుందో.